హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా. ఈరోజు మనం ఈ ఛానల్లో మీకు చూపించబోయేది ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేసుకోవాలి. ఇంట్లోనే ఆలూతో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఆలూని కొంచెం పొడవుగా ఉన్న ఆలూస్ని సెలెక్ట్ చేసుకోండి. తీసుకొని ఇలా పీల్ ఆఫ్ చేసుకోండి. మీరు ఎన్నైతే తీసుకుంటారో ఆలూస్ ఆ ఆలుగడ్డలన్నింటినీ కూడా పీలర్తో పీల్ ఆఫ్ చేసేసి నీట్గా ఇలా రెడీ చేసుకోండి. ఈ రెడీ చేసిన ఆలూని చుట్టూ ఎక్స్ట్రా ఎడ్జెస్ అనేవి లేకుండా రెక్టాంగిల్ షేప్లో, అంటే ఎటు నుంచి చూసినా కూడా ఫ్లాట్గా ఉండే విధంగా అలా ఎక్స్ట్రాస్ అన్నిటిని కూడా కట్ చేసుకోండి. కట్ చేసిన ఆలూస్ని స్లైసెస్గా మళ్ళీ కట్ చేసుకొని తీసుకోండి. ఈ స్లైసెస్ని మళ్ళీ మనం ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లో కట్ చేయాల్సి ఉంటుంది. ఇలా పొడవుగున్న ఆలూని తీసుకొని స్లైసెస్గా కట్ చేసి ఆ స్లైస్ని మళ్ళీ మనం ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లో కట్ చేయాల్సి ఉంటుంది. ఇంత మందం ఉంటే సరిపోతుంది స్లైస్ అనేది. ఈ స్లైస్ని మనం నీట్గా ఒక్కోటి ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లో కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా ప్రతి స్లైస్ని కూడా కట్ చేసుకొని బౌల్లోకి తీసుకోండి. నేను ఆలు అన్నిటినీ కూడా కట్ చేసుకొని స్లైసెస్ అన్నిటిని కూడా కట్ చేసి బౌల్లోకి తీసుకున్నాను. వీటిని ఇప్పుడు మనము ఆలుకి స్టార్చ్ అనేది ఉంటుంది కాబట్టి అది పోయేటట్టుగా నీట్గా కడిగేసేయాలి. మనము ఒక్కసారి కడిగితే పోదండి, 2 నుంచి 3 సార్లు మీరు స్టార్చ్ అంతా పోయేటట్టుగా, అంటే కడుగుతున్నప్పుడు వాటర్ నీట్గా రావాలి. ఆ నీట్గా వచ్చిందంటే మనకి ఇంకా స్టార్చ్ పోయినట్టే. సో ఇలా 2 నుంచి 3 సార్లు మనం కడిగేసరికి నీళ్ళు ఎలా తెల్లగా వస్తున్నాయో చూడండి. సో ఇప్పుడు మనం ఇంకా కడగాల్సిన అవసరం లేదు. ఇలా కడిగిన పీసెస్ని మీరు ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఒక స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ నిమ్మకాయ బద్దని మీరు అందులోకి నిమ్మరసాన్ని వేయండి. ఈ నిమ్మరసం వేయడం వల్ల ఏంటంటే ఆలూస్ మనం రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా జరుగుతున్నప్పుడు నల్లబడకుండా ఉంటాయన్నమాట. సో ఈ బద్ద కూడా అందులో వేసేసుకొని ఆలూ పీసెస్ అన్నిటినీ కూడా ఆ వాటర్లో వేసుకొని వేడి చేయండి, మరిగించండి. ఇలా మరుగుతున్నప్పుడు మీరు ఒక 2 to 3 minutes వాటిని మరిగేలా చూసుకోండి. మరీ మెత్తగా మరగకూడదండి, ఆలూ పీసెస్ మెత్తగా అవ్వకూడదు. కొంచెం చూసుకుంటూ స్టవ్ దగ్గరే ఉండి మీరు దాన్ని వేడి చేయండి. ఇలా మరగడం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యాక 2-3 minutesలో మీకు ఇలా పూర్తిగా మరుగుతున్నట్టుగా మీకు అర్థమవుతుంది. చూడండి, ఇలా మరగడం అయ్యాక ఒక ఆలూ పీస్ని తీసుకొని మీరు అది ఎంతవరకు మెత్తబడింది అనేది ఒకసారి టెస్ట్ చేయండి. ఇలా ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని ఒక స్పూన్తో కట్ చేసినప్పుడు మరీ స్మూత్గా కాకుండా ఇలా కొంచెం గట్టిగానే ఉండేటట్టుగా చూసుకోండి. ఓకే, ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇంకా వాటర్లో నుంచి తీసేసి వేరే బౌల్లోకి వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి నీళ్ళలోంచి ఆలూ పీసెస్ అన్నిటినీ కూడా మీరు ఇంకో బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. మొత్తం అన్నీ తీసుకున్నాక వీటిని మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. నేను అన్ని పీసెస్ని కూడా ఇలా వాటర్లోంచి వాటర్ అన్నీ పోయే విధంగా జాలిగంటతో తీసుకొని నెక్స్ట్ ఏంటంటే మీరు దీన్ని తడిపోయే విధంగా ఆరబెట్టుకోవాలి. ఈ పీసెస్ని లైక్ పక్కన పెట్టినా సరిపోతుంది నార్మల్గా, లేదంటే ఒక వెట్ క్లాత్లో మీరు విడివిడిగా వేసుకొని ఫ్యాన్ కింద ఒక 5 నుంచి 10 నిమిషాలు పెట్టుకున్నా తొందరగా ఆరిపోతాయి. మనకు ప్రాసెస్లో తడిగా ఉండకూడదండి ఈ పీసెస్, ఇది మస్ట్గా మీరు చూసుకోండి. తడిగా ఉంటే మళ్ళీ మీకు ఆ క్రిస్పీనెస్ అనేది రాకుండా పోతుంది. సో మీరు ఈ పీసెస్ అన్నిటిని ఇట్లా విడివిడిగా పరుచుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టారంటే మీకు అది వాటర్ తడి అనేది పోతుంది. అది ఒక 5 నుంచి 10 నిమిషాల్లో మీరు చెక్ చేసుకోండి. ఇలా మీకు తడంతా పోయి ఇలా తయారవుతాయి ఫ్రెంచ్ ఫ్రై పీసెస్ అన్నీ కూడా. వీటిని ఇప్పుడు మనం ఫ్రైకి రెడీ చేద్దాము. ఇందులో మీరు కార్న్ ఫ్లోర్ని కలపాల్సి ఉంటుంది. ఒక
3-4 స్పూన్ల కార్న్‌ఫ్లోర్ అనేది మీరు యాడ్ చేయండి ఈ పీసెస్‌కి. నేను ఒక 3-4 ఆలు తీసుకున్నాను కాబట్టి 4 స్పూన్ల కార్న్‌ఫ్లోర్‌ని నేను యాడ్ చేస్తున్నాను. కార్న్‌ఫ్లోర్ వేసి ఇలా ఫింగర్స్‌తో మిక్స్ చేయండి. మరీ గట్టిగా కాకుండా. ఆ పీసెస్ అనేవి ఎక్కడ కూడా నలగకుండా ఫింగర్స్‌తో నీట్‌గా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి దాంట్లోకి ఆయిల్ తీసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని బాగా వేడి చేయండి. వేడి చేసి ఈ పీసెస్ అన్నిటిని కూడా మీరు అది వేడైందా లేదా అనేది టెస్ట్ చేయడానికి ఒక పీస్ తీసుకొని అందులో పెట్టినప్పుడు అలా నురగొస్తే మీకు ఆలు వేడి చేయడానికి నూనె రెడీ అయినట్టే. కొన్నిగా ఈ పీసెస్ని ఆయిల్లో వేస్తూ ఒక 1 మినిట్ పాటు దాన్ని వేడి చేయండి. ఆ పీసెస్ని ఫ్రై చేయండి. ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి, ఎందుకంటే మళ్ళీ సెకండ్ టైం ఫ్రై చేయాల్సి ఉంటుంది ప్రాసెస్. ఫస్ట్ టైం కొన్ని పీసెస్ వేస్తూ ఓన్లీ ఒక 1 మినిట్ లోపే ఫ్రై చేయండి. ఆ ఫ్రై చేసిన పీసెస్ని మళ్ళీ జాలిగంటతో తీసుకొని నూనె అనేది పోయే విధంగా చూసుకొని ఇంకో గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోండి. ఇలా ఇందాక మీరు కార్న్‌ఫ్లోర్ కలిపిన పీసెస్ అన్నిటినీ కూడా కొన్ని వేస్తూ ఫ్రై చేస్తూ ఒక 1 మినిట్ ఫ్రై చేస్తూ తీసేసుకోండి. నేను మిగిలిన పీసెస్ అన్నీ కూడా తీసుకొని కొంచెంగా ఫ్రై చేశాను. చివరగా అన్నీ కూడా ఫ్రై చేసేసి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ లాస్ట్ ఏదైతే మీరు ఫ్రై చేశారో ఆ పీసెస్ని తీసేసి ప్లేట్లో వేసేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్రై చేసిన పీసెస్ని మళ్ళీ మీరు ఒక ఫ్యాన్ కింద 5-10 మినిట్స్ వీటిని చల్లారే విధంగా చూసుకోండి. వేడిగా ఉండకూడదండి, చల్లారిపోవాలి. తర్వాత ఆయిల్ మళ్ళీ వేడి చేసేసి ఇందాక చల్లార్చిన పీసెస్ని కొన్నిగా తీసుకొని మనం మళ్ళీ హీట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రెండోసారి వేడి చేయడం ఏంటంటే ఒకేసారి మనము కంటిన్యూషన్గా ఫ్రై చేయడం వల్ల పైన మాడిపోయి లోపల అవి ఉడకకుండా ఉంటాయి. సో మనకు క్రిస్పీనెస్ వస్తూ లోపల కూడా ఉడకాలి అంటే సెకండ్ టైం ఫ్రై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నురగ ఏదైతే వస్తుందో మనం వేయగానే ఈ నురగ పోయేంత వరకు మనం వీటిని ఫ్రై చేయాల్సి ఉంటుంది. ఇలా నురగ పోయి పీసెస్ అన్నీ కూడా బ్రౌన్ కలర్లోకి మారుతాయి. అప్పుడు మీరు వీటిని ఒక స్పూన్తో జాలిగంటలోకి షిఫ్ట్ చేసి మెల్లిగా ఆయిల్ అంతా డ్రాప్స్ అన్నీ పోయే విధంగా ఒక ఫ్యూ సెకండ్స్ అలా జాలిగంటలో ఉంచేసి ఇంకో బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇలా ఈ పీసెస్ అన్నీ కూడా కొద్దిగా ఫ్రై చేసుకుంటూ తీసుకోవాలండి. ప్రతిదీ కూడా ఒక 3-4 మినిట్స్ మీరు ఫ్రై చేయాల్సి ఉంటుంది. ఈసారి ఎక్కువసేపే ఫ్రై చేయాలి. మీరు ఆ నురగ చూసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం అన్ని పీసెస్ని కూడా బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇప్పుడు మనము చేయబోయేది ఏంటంటే మసాలా ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. దానికి మసాలా కొరకు మీరు ఒక బౌల్లోకి స్పూన్ కారం, హాఫ్ స్పూన్ సాల్ట్, పావు స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ చాట్ మసాలా వేసి కలుపుకొని ఈ పౌడర్నంతా కూడా ఆ పీసెస్ పైన వేసుకోండి. మనం రెడీ చేసిన మసాలా పౌడర్ని ఆ పీసెస్ పైన వేసుకొని మెల్లిగా దాన్ని మిక్స్ చేయండి. ఆ బౌల్ తీసుకొని మీరు ఇలా మిక్స్ అయ్యే విధంగా చేయండి. తర్వాత టొమాటో సాస్తో సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.